హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. GHD అంటే గ్రోత్ హార్మోన్ లోపం తక్కువ ఎత్తుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, విటమిన్ డి లోపానికి కూడా పిల్లల ఎత్తు తక్కువగా ఉండడానికి కూడా సంబంధం ఉంది అంటున్నారు. విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది, ఎముకల అభివృద్ధికి కూడా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం విటమిన్ డి లోపం ఉంటే అది నేరుగా ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎత్తు ఎముకల అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనదిగా చెప్పుకుంటున్నారు. ఇక 10 ml కంటే తక్కువ విటమిన్ డి లోపం సంవత్సరానికి 6 సెంటీమీటర్ల ఎత్తులో తక్కువ పెరుగుదలకు దారితీస్తుందట. ఇక విటమిన్ డి లోపం ఉంటే పిల్లల్లో కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. త్వరగా అలసిపోవడం, జుట్టు రాలడం, నిద్రపోవడం, ఎప్పుడు కోపంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇక పిల్లల్లో విటమిన్ డి లోపం అధిగమించాలంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయం సమయంలో సూర్యుడి లేత కిరణాలు పిల్లలు కొంత సమయం గడిపేలా ఎంకరేజ్ చేయాలి. ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా సహజంగా లభించే విటమిన్ డి శరీరాన్ని చాలా తొందరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. అలానే పాలు, గుడ్డులోని పసుపు భాగం తినాలి. నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలి. ఇవన్నీ చేస్తే పిల్లల్లో ఎత్తు పెరుగుదలను గమనించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.